దారుణం, ఘోరం. నువ్వు లేక నేను లేనంటూ మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్న అతడు కొన్నాళ్లకే అసలు రూపం బయటపెట్టాడు. గర్భిణి అని కూడా చూడకుండా భార్యని అతి కిరాతకంగా ముక్కలుగా నరికి చంపేశాడు. ఆ తర్వాత శరీర భాగాల్ని మూసిలో పడేశాడు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో జరిగిన ఈ దారుణ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో స్వాతిది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని పోలీసులు తేల్చారు. వాళ్ళిద్దరూ బోడుప్పల్లో ఉంటారు. పెళ్లై ఏడాదిన్నర కాలేదు. అయినా స్వాతి మహేందర్ల మధ్య నిత్యం ఘర్షణ జరిగేది. స్వాతికి ఇల్లు నిత్యం నరకంలా మారింది. గతంలో గర్భంతో ఉన్నప్పుడు స్వాతికి అబార్షన్ చేయించాడు. పుట్టింటి వాళ్లతో ఆమెను మాట్లాడించేవాడు కాదు. ఆమె మళ్లీ గర్భవతి అయింది. పుట్టింటికి వెళతా అని 22వ తేదీ రాత్రి మహేందర్ని అడిగింది. అతడు పంపించనన్నాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అంతే, అతగాడిలో రాక్షసుడు నిద్రలేచాడు. 23న ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం వచ్చి అత్యంత ఘోరానికి పాల్పడ్డాడు. భార్యను చంపేశాక ఆమె బాడీని మాయం చేసేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించాడు మహేందర్. మొండెం మినహా కాళ్లు చేతులు తల ముక్కలుగా నరికి మూట కట్టి ప్రతాప్ సింగారం దగ్గర మూసీలో పడేశాడు నిందితుడు. హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. భార్య గురించి ఎవ్వరూ ఎంక్వైరీ చేయకూడదని మరో దుర్మార్గపు స్కెచ్ వేశాడు. భార్య మిస్ అయిందని బంధువులకు కట్టుకథలు చెప్పాడు. అత్తగారికి అంతా బాగానే ఉందంటూ భార్య ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం కక్కేశాడు. 2023లో స్వాతిని కులాంతర వివాహం చేసుకున్న మహేందర్ రెడ్డి పెళ్లైన కొన్ని రోజుల నుంచే టార్చర్ చేయడం మొదలుపెట్టాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్వాతిని వదిలించుకునేందుకు చాలాసార్లు చంపేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. స్వాతిని మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హింసించారని ఆరోపిస్తున్నారు. పెళ్లై 19 నెలలైనా తమ ఇంటికి పంపలేదని, తమతో మాట్లాడకుండా తమ నెంబర్లను బ్లాక్లో పెట్టాడని చెబుతున్నారు. పిల్లను ఇక తోలుకొని పోయి మాతో మాట్లాడలేడు ఇన్ని రోజులు. ఒక్క మాట గిత్తే దొంగతనంగా ఫోన్ మాట్లాడుతుండే. వాళ్ళ అత్త, వాళ్ళ మామ, మరిది, అక్క వీళ్ళు ఆడు చంపుతామన్నారు. చంపే తీరు సార్ నేను అనంగిన్నా. ఇది అత్యంత దారుణమైన హత్య కావడంతో పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును స్పీడప్ చేశారు. రూమ్ లో ఉన్న మొండెం స్వాతిదేనని నిర్ధారించేందుకు DNA టెస్ట్ కి పంపించారు. మూసీలో పడేసిన శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు.